పట్టణంలో 2 సెంట్ల స్థలము, గ్రామాల్లో 3 సెంట్ల స్థలము, పేదలకు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి, పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఎత్తిగా అలవలేదా? భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదలకు ఇంటి స్థలాలు, పేదలకు ఇంటి స్థలాలు, హిందూపురం వారికి ఇంటి స్థలాలు. గత 3 మాసాలుగా రాష్ట్రవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదలందరినీ కూడా సమీకరించి ప్రభుత్వానికి విజ్ఞప్తి పత్రాలు అందజేస్తా ఉన్నాం. ఇవాళ పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా అదే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ల కోసం ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చాలా స్పష్టంగా చెప్పారు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, ఆ రకంగా అందరూ కూడా ఆదుకుంటాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కానీ అందుకు అనుగుణంగా ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. సిపిఐ తరఫున మేము ప్రభుత్వానికి కోరుతున్నది ఏమంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కనీసం 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా పేదవాడు ఇల్లు నిర్మించుకోవాలంటే, అప్పులు పాలు కాకుండా ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి కోరుతున్నాము. దీనితో పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. ఎవరైతే ఆ రోజు డిపాజిట్లు 25,000, 50,000, లక్ష రూపాయలు డిపాజిట్ కట్టారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళందరికీ కూడా టిట్కో ఇల్లు లబ్ధిదారులందరికీ డిపాజిట్ చేసిన వారందరికీ కూడా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇల్లు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రభుత్వం రేపు బడ్జెట్ సమావేశాల్లో ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పెడతాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇవాళ ప్రభుత్వం పైన పోరాడుతూనే ఉంటాం. ఏదైతే నువ్వు సూపర్ 6 హామీలని చెప్పి అధికారంలోకి వచ్చావో ఆ సూపర్ 6 వాగ్దానాలన్నీ అమలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఇళ్ల స్థలం అనేది 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా పేదవాళ్ళు రోడ్డెక్కి వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే పరిపాలకులందరూ కూడా ఈ 78 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. కనీసం ఇప్పుడైనా సరే ఈ సమస్య పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసేంత వరకు కూడా ఎర్ర జెండా ఆధ్వర్యాన పోరాటాలు జరుగుతూనే ఉంటాయి.